నమస్తే అండి. నా పేరు యోగితా పాండు. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే బాబా గారు. హ్యాపీ భారత్ హ్యాపీ భారత్. నమస్తే అండి. ఓకే. ఈరోజు మొబైల్ నంబర్స్ గురించి డిస్కషన్ చేద్దాము. ఉమ్, సో వేరే వేరే ప్రొఫెషన్స్ ఉంటారు. ఆ ఉమ్. ప్రొఫెషన్ కి తగ్గట్టుగా మొబైల్ నంబర్ ఎలా తీసుకోవాలంటారు? దాంట్లో ఏమేమి నంబర్స్ ఉండాలంటారు? ఓకే, వేరు వేరు ప్రొఫెషన్స్ అంటే రైతు ఉంటాడు, అవును. వ్యవసాయదారులు, డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, రియల్ ఇంజనీర్ ఎస్టేట్ ఉంటారు, చేస్తారు. రియల్ ఎస్టేట్ లో ఉంటారు. సో ఒక్కొక్క అంటే అందరికి ఒకటే ఉంటుందా లేదా డిఫరెంట్ గా తీసుకోవాలా? ఏమేమి నంబర్స్ ఉండాలంటారు? అంటే అందరికి ఒకలా ఉండదు. ఉమ్, వాస్తవంగా ఏంటంటే ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్క నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే అందరికి మాత్రం ఒకటి కామన్. ఓకే. ఏంటంటే మొబైల్ నంబర్లు మీ అందరికి తెలుసు కదా, ఉమ్, 1 ఉండాలి, 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి. ఓకే. సో ఇది మాత్రం అందరికి కామన్, అందరి మొబైల్ నంబర్ లో ఇవి ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి, ఓకే. అవి ఉండాలి. ఓకే. తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏమేమి నంబర్లు ఉన్నాయి ఓకే. ఈ నంబర్స్ ఉంటూ మళ్ళీ ఆ నంబర్స్ కూడా ఉండాలంటారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1, 4, 5, 6, 9 వచ్చిందంటే 60% వాళ్ళకి అన్ని ప్రొఫెషన్లకు వస్తాయి. ఓకే. కానీ ఇంకా వాళ్ళకి సక్సెస్ కావాలని అంటే హ్మ్. మనకు దాంట్లో ఏమేమి ఉంటాయి మనం తెలుసుకుందాం. ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అంటేనే బాగా సంపాదిస్తుంటారు. హ్మ్. కానీ వాళ్ళు సంపాదించినా కానీ మళ్ళీ ఒక 5-10 సంవత్సరాల తర్వాత అంటే కరోడ్పతి ఉండి మళ్ళీ రోడ్పతి అవుతారు. మరి వేరే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, మేము సంపాదిస్తలేము అని అనుకుంటారు. తప్పకుండా ఒకసారి మీ ఫ్రెండ్స్లలో వాళ్ళ మొబైల్ నెంబర్ చూసుంటే మంచి మంచి నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఓకే. సంపాదించే వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియదు. తెలియకుండానే నంబర్స్ ఉంది బాగా డెవలప్ అవుతుంది. ఈ లాస్ అయిన వ్యక్తి చెక్ చేస్తుంటాడు అనమాట మన వీడియోలు చూసి. నిజంగానే కదా వాళ్ళు అలా డెవలప్ అయ్యారు. అవును, వాళ్ళ దాంట్లో 46 నెంబర్ ఉంది, 55 నెంబర్ ఉంది, 42 నెంబర్ ఉంది, గురువు టోటల్ గారు చెప్పిన నంబర్స్ ఉన్నాయి. ఉన్నాయి. అందుకోసమేనా వాళ్ళు ఏ న్యూమరాలజీ దగ్గర పోలేరు అమ్మమ్మ. అంటే ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎంత అవేర్నెస్ లేదు. అయితే మనం చేసుకుంటూ పోయినా కానీ 100 మంది 200 మంది ఇట్లా చూసేవాళ్ళు. సో జనవరి 16వ తారీఖు 2023లో ఒక 70 లక్షల మంది ఒకటే రోజు చూశారు. తర్వాత కోట్లాది మంది చూశారు, ఈ కోట్ల మంది చూస్తున్నారు. అందుకోసమే ఇక మన మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ తన కొత్తదనాన్ని చెప్పడానికి రకరకాలు చెప్పుకుంటున్నారు. హ్మ్. హ్మ్. దాని నేను ఈ వై నెంబర్ చెప్తున్నా, నేను జెడ్ నెంబర్ చెప్తున్నా, మొబైల్ నెంబర్లో జోడీలు ఉండాలా, ఇట్లుండాలా అట్లుండాలంటే మరి నేను చెప్పినప్పుడు మీరు అందరూ ఎక్కడ పోయినా దండం పెట్టాం మీ అందరికీ. అంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా మేము కొత్తగా చెప్తే మా వైపు వస్తారు అనేది ఒక అపోహ. వాస్తవంగా మనం మొబైల్ నెంబర్లు 10-15 సంవత్సరాల క్రితమే మనం రీసెర్చ్ చేసి ప్రజలకు అందించాం. అందించిన తర్వాత మనం వచ్చిన తర్వాతనే బాబా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఫస్ట్ గా మీరు చెప్పింది మీరే అనుకుంటాను. తెలుగు రాష్ట్రాల్లో మనమే చెప్పినాము. వరల్డ్ వైడ్ గా కూడా ఈ మొబైల్ నంబర్లో 1, 4, 5, 6 ఉండాలి. ఎక్సలెంట్ నంబర్ ఉంటుంది, వెరీ గుడ్ నంబర్ ఉంటుంది, గుడ్ నంబర్ ఉంటుంది, నార్మల్ నంబర్ ఉంటుంది, వెరీ బ్యాడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, 6 రకాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పింది మనమే క్లారిటీగా ఇచ్చాము. దాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళందరూ కూడా అపరపు పేరు లైన్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకోసమే మీ అందరికి చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చే కొత్త వీడియోలు చూసి పరిచయం కాకండి. ఫార్ములా ఆల్రెడీ ఇచ్చేసాము. సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, భూమి కూడా మారదు, గాలి మారదు, ఆక్సిజన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎప్పుడైతే ఇచ్చామో ఈ మొబైల్ నెంబర్ల మీద రకరకాల కన్ఫ్యూజ్ ఎక్కువ అయినాయి. కన్ఫ్యూజ్ అయితే క్లారిటీ ఉండదు. మేము ఇచ్చే ఒకటే ఒక సబ్జెక్టు. ఎందుకంటే నా ప్రొఫెషనే న్యూమరాలజీ కాబట్టి 10 సంవత్సరాల నుంచి దీని మీద 10 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చే వాళ్ళందరికీ కూడా 10 నెలలు కూడా అనుభవం లేదు. వాళ్ళది రకరకాలు చెప్తుంటారు మిమ్మల్ని ఆకర్షించడానికి. అరే ఈ బాబా పాండవం గురించి గారు ఇది చెప్పలేరు కదా అని వాళ్ళు అలా ఫీల్ అయ్యి అలా వెళ్తారు. తర్వాత వాళ్ళ రిజల్ట్స్ అన్ని మాకు అందరూ తెలుసు. సో ఇప్పుడు డైరెక్ట్ గా మీకు చెప్పబోయేది అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సక్సెస్ కావాలంటే ఏమేమి నంబర్స్ ఉండాలి? ఉండాలి అని మీకు చెప్పబోతున్నాను. ఓకే, ఒకసారి నేను వాకం బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మొదటగా మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకునేది ఏంటంటే మొబైల్ నంబర్లలో అద్భుతంగా 1 ఉండాలి. ఇది ఇంకా ఇది బండ గుర్తు అంటారు. 4 ఉండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి, మరియు 6 తర్వాత 9. ఇవి 10 నంబర్లలో ఈ యొక్క 5 నంబర్లు ఉండాలి. అయితే మనం లోషోగ్రీలో తీసుకున్నప్పుడు ఈ నంబర్లు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే టోటల్గా అర్థమైపోతుంది వాళ్ళందరికీ. సో దీనివల్ల ఈ 5 నంబర్లు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మంచి బలరేఖలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ నంబర్లు ఉండాలి. సో ఈ నంబర్లు ఉంటే మీకు ఇదిగోండి 1, 5,
9 4 5 ఆల్రెడీ ఉంది 6. సో దీనివల్ల వీళ్ళకు బలరేఖలు వచ్చేస్తాయి. సంకల్ప రేఖ ఇది సక్సెస్ లైన్ అంటారు, ఇది గోల్డెన్ లైన్ అంటారు. సో ఈ రెండు ఉన్నాయంటే మీరు ఎక్కడైనా ఇంకా బలహీన రేఖ గీయడానికి వీల్లేదు, ఇలా గీయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఒక నంబర్ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ గీద్దామంటే వీల్లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ గీద్దామంటే వీల్లేదు, ఎందుకంటే ఏదైనా కంటిన్యూగా ఖాళీగా ఉంటేనే గీయడానికి. అందుకోసమే ఈ ఫార్ములా ప్రపంచానికి 3 బాక్సులు ఖాళీ ఉంటే బలహీన రేఖ వస్తుంది. అందుకోసం ఈ ఫార్ములా ఇలా తయారు చేసిందే మనం ఫస్ట్ మొబైల్ నంబర్ గురించి. ఇంతకు ముందు 5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఎవరు చెప్పలే. సో ఈ విధంగా మనకు ఈ ఫుల్ఫిల్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మొబైల్ నంబర్లో ఇవి ఉన్నాయంటే మీరు పర్ఫెక్ట్గా సక్సెస్. ఎస్ నో అనేది ఆప్షనే ఉండదు ఇక. అయితే ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఏంటిదంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది? మనకు రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ చూడండి, మీకు చక్కగా అర్థమైపోతుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించింది మనం తెలుసుకోవాలన్నప్పుడు ఈ 2, 5, 8 వీటిని ఎర్త్ ఎలిమెంట్ అంటారు. 2, 5 అండ్ 8 అంటే ఎర్త్ అంటే భూమి కదా, భూమి అంటే భూమి. సో అందుకోసమే రియల్ ఎస్టేట్లో వాళ్ళు బాగా సక్సెస్ కావాలంటే ఈ రియల్ ఎస్టేట్ నంబర్స్కు ఏవైతే ఉన్నాయో, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ నంబర్స్ తప్పనిసరిగా మొబైల్ నంబర్లు ఉంటే ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో కూడా బాగా సక్సెస్ అవుతారు. 2, 8 అంటే ఇది భూమికి సంబంధించింది కదా. ఈ లోషగిరిలో భూమికి సంబంధించిన ప్లానెట్స్ ఇవి. సో అందుకోసమే ఈ ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క తత్వం ఉంటుంది పంచభూతాల్లో. ఒకటి అగ్ని, అంటే 1 నంబర్ అంటే అగ్ని కాదు, ఇక్కడ అగ్ని మరియు వాయువు, తర్వాత జలము మరియు ఆకాశము మరి పృథ్వీ అంటే భూమి. ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, ఇందులో కూడా పంచభూతాలు ఉంటాయి. సో భూమికి సంబంధించినవి ఏంటంటే ఇవి అన్నమాట, భూమికి సంబంధించినవి. సో మరి రియల్ ఎస్టేట్ అంటే ఏమి అమ్ముతారు? భూములే అమ్ముతారు కదా, భూములు, ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ ఇదే కదా. సో అందుకోసమే ఆల్రెడీ ఇక్కడ 5 నంబర్ ఉంది, కావాల్సిన ఏంటిది 2, 8. సో అందుకోసమే వాళ్ళు రియల్ ఎస్టేట్లో వాళ్ళు బాగా ఎదగాలి, బాగా సంపాదించాలి, బాగా బిజినెస్ చేయాలంటే తప్పనిసరిగా ఈ నంబర్లతో మళ్ళీ 2, 8 ఉంటే సరిపోయింది. ఎందుకంటే 5 ఇక్కడ ఉంది. నేను ముందే చెప్పాను ఆల్రెడీ ఇవి 1 నుంచి 9 నంబర్లలో 1, 4, 5, 6, 9 ఉంటే ఆల్రెడీ 60% సక్సెస్. 60% సక్సెస్ అయిపోతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ లో కూడా ఇవి ఉంటే సరిపోతుందా? మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే కూడా మంచిదే, ఇంకా మంచిదే. కొందరికి డేట్ ఆఫ్ బర్త్ లో 2 ఉండదు, 8 ఉంటుంది. ఒకవేళ 8 ఉంటుంది, 2 ఉండదు, ఇబ్బంది ఏం లేదు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నదనుకోండి, ఇక్కడ ఉన్నా లేకున్నా ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ ఉన్నా నష్టమేం లేదు, ఎందుకంటే ఒక నంబర్ 2 సార్లు వస్తే దాని బలం ఎక్కువ ఉంటుంది. ఒక నంబర్ 2 సార్లు వస్తేనే 2 సార్లు, నోట్ దిస్ పాయింట్. 4 సార్లు వస్తే మంచిది కాదు, 4 సార్లు వస్తే మంచిది కాదు, 3 సార్లు వచ్చినా మంచిది కాదు, అట్లా 3 సార్లు వచ్చినా మంచిది కాదు. సో ఇవన్నీ తెలుసుకొని చక్కగా మీరు లక్కీ మొబైల్ నంబర్కి మీరు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కానీ తర్వాత ఆన్లైన్లో కానీ నేరుగా కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు భారతదేశం మొత్తము మనము మొబైల్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో అందరికీ, అన్ని రాష్ట్రాల వారికి మనం మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా తీసుకుంటున్నారు, చక్కగా సక్సెస్ అవుతున్నారు. మీరు ఒక్కటే, మీరు నేమ్ మార్చుకున్నారా, అకౌంట్ నెంబర్ మార్చుకున్నారా, మ్యారేజ్ డేట్ మార్చుకున్నారా, ఈ పంచరత్నాలు లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, ఈ పంచరత్నాలు మార్చుకోవాల్సిందే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. కానీ అన్నిటికంటే ముందు మొబైల్ నంబర్ మార్చుకోవాలా, మొబైల్ నంబర్. ఎందుకంటే ఏటీఎం, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అందరికీ లింక్ అయిపోయింది, ఫేస్బుక్, వాట్సాప్ అన్ని. అందుకోసం ఇమ్మీడియట్ గా నువ్వు మార్చుకోవాల్సింది పేరు కాదు, ఇది ఫైరే, మొబైల్ నంబర్ని మార్చుకోవాలి. ఎందుకు గాలి ఇది, ఇది అగ్ని, ఇది వాయువు. ఈ వాయు వేగంతో అభివృద్ధి చెందాలంటే మొబైల్ నంబర్. అందుకోసం మొబైల్ నంబర్ చాలా తొందరగా మార్చుకొని
నేను మార్చుకొని మీ లైఫ్ని సెట్ చేసుకోండి. మార్చుకున్న వాళ్ళందరూ గొప్పగా అయ్యారు. నేను కూడా మార్చుకున్న తర్వాతే కదా అన్ని మార్చుకున్నాను. అన్ని మార్చుకున్న తర్వాత నా లైఫ్ అద్భుతంగా మారింది. ఇంకా చాలా మంది మా శిష్యులు కూడా ఫాలో చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఫాలో చేస్తున్నారు. మీరు కూడా ఫాలో చేస్తున్నారు. లక్కీ మొబైల్ నంబర్ తీసుకోండి, చక్కగా మీ జీవితంలో అఖండ వైభవాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. గోల్డెన్ టైం స్టార్ట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే బాబా గారు, ధన్యవాదాలు. చాలా Thank you. బాగా వివరించారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఏమేమి నెంబర్స్ ఉండాలనేది బాబా గారు చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ. మొదటిసారిగా మా ఛానల్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే వెయిట్ చేయండి. ముఖ్య విషయం ఏంటంటే 100 మంది వీడియోలు చూస్తున్నప్పుడు దాంట్లో 73 మంది అన్సబ్స్క్రైబర్లు. ఓకే, అంటే దాదాపుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 73-80% మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే నాకు మోటివేషన్ మీ నుంచి రాకపోతే మేము మోటివేషన్ వీడియోలు ఎలా తయారు చేస్తాం? సో అందుకని దయచేసి మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకుంటే మీరు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు మన జీవితంలో కావాల్సిన మొబైల్ నెంబర్ వెహికల్ మీరు అన్ని తెలుసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.